రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ పైన ఎప్పుడు ఛాన్స్ దొరికితే ఎప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేస్తుంది. రీసెంట్ గా కూడా రిమోట్ కంట్రోలర్తో ఒక బాంబు దాడి చేసింది. ఆ బాంబు దాడిలో ఎవరైతే సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చనిపోయారు. అయితే దానికి సంబంధించిన విజువల్ ఒకటి కూడా ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. రైట్ చూసారుగా విజువల్స్. అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి కూడా చాలా సార్లు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పైన దాడి చేసింది. అయితే గతంలో కూడా దాడి చేసినప్పుడు ఆల్మోస్ట్ 102 మంది పాకిస్తాన్ కి సంబంధించిన సైనికులు చనిపోవడం జరిగింది. అయితే రీసెంట్ గా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాహనం పైన కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేశారు. రిమోట్ కంట్రోల్ బాంబుతో కూడా దాడి చేసింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ దాడిలో సుమారు 12 మంది పాక్ కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మరికొంతమందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక వైపేమో పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ గట్టిగా హెచ్చరిస్తుంది. అదే నేపథ్యంలో కొన్ని ఆంక్షలను కూడా విధించింది. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ ఎన్నో సమస్యలతో కొట్టిమిట్టాడుతోంది. ఇవన్నీ సమస్యలు ఒక ఎత్తైతే పాకిస్తాన్ లో సొంత ఇంట్లోనే అంతర్గత యుద్ధం మొదలైంది. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఎన్నో దాడులను చేస్తుంది. ఈ దాడిలో భాగంగా ఇప్పటికే 102 మంది సైనికులు చనిపోతే రీసెంట్ గా చేసిన రిమోట్ కంట్రోల్ బాంబు దాడిలో ఆల్మోస్ట్ 12 మంది పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చనిపోతే చాలా మందికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సరిహద్దుల్లో ఒకవైపేమో భారీగా భారత బలగాలను మోహరిస్తే మరోవైపు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ లో దాడులకు పాల్పడుతోంది. అయితే ఏ క్షణమైన భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ లో ఎవరైతే జనాలు ఉన్నారో నీళ్ల కోసం ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్న కారణంగా, పావర్టీ ఎక్కువగా ఉన్న కారణంగా రోడ్లపైన దిగి మరీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ సమస్యలతో పాకిస్తాన్ కొట్టిమిట్టాడుతుంటే ఇవన్నీ సరిపోగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ను ముప్పు తిప్పలు పెడుతోంది. ఎక్కడైతే బలోచిస్తాన్ని మాకు సపరేట్ దేశంగా ప్రకటించాలి అని చెప్తూ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాహనాలు కనిపిస్తే చాలు దాడులతో తెగబడి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాహనాలను ఇచ్చేస్తున్నారు. దాని ఒకసారి మనము ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆర్మీకి సంబంధించిన ఒక ఎఫిజీని అంటే ఒక ఆర్మీ డ్రెస్ వేసుకుని ఒక దిష్టి బొమ్మని పట్టుకొని చెప్పులతో కొట్టుకుంటూ జనాలు, చిన్న పిల్లలు ఆర్మీ వాళ్ళను కూడా ఆర్మీ దిష్టి బొమ్మని పట్టుకొని మరి కర్రలతో కొట్టుకుంటూ వాళ్ళు నిరసన తెలుపుతున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. పాకిస్తాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంది, నీళ్ల కొరత ఉంది, ఉద్యోగాలు లేవు. ఇవన్నీ సమస్యలు పాకిస్తాన్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులను సహకరిస్తూ భారత్లో దాడి చేసే ప్రయత్నంలో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో చాలా సీరియస్గా తీసుకుంది, ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది భారత్. ఖచ్చితంగా ప్రతీకార దాడికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్కు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది భారత్. సో ఈ నేపథ్యంలో ఎన్నో కీలకమైన అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో సింధు జలాల ఒప్పందం కావచ్చు, అటారీ బార్డర్ దగ్గర రాకపోకలు కావచ్చు, లేదా పాకిస్తాన్లో హై కమిషన్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా భారత్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కూడా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఆల్సో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఇంపోర్ట్స్ కూడా ఇండియాకి రాకూడదనే ఆంక్షలు కూడా భారత్ విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఏదైతే ఉందో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది పాకిస్తాన్ పైన. అండ్ ఆల్సో చీనాబ్ నది కూడా పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి.
చీనాబ్ నది నుంచి వ్యవసాయానికి ఎక్కువ మొత్తంలో పాకిస్తాన్ ఆ నీళ్లను వాడుతుంటుంది. అండ్ పాకిస్తాన్ ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్లో వ్యవసాయం కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే బాంబు దాడి చేసిందో దానికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఏవైతే పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించిన వాహనం బలోచిస్తాన్ వైపు వెళ్తున్న టైంలో అదే విధంగా వాళ్ళు రెక్కి నిర్వహించి చూడండి ఒకసారి ఆ బ్లాస్ట్ జరగానే మొత్తం అక్కడ పేలుడు సంభవించింది. అండ్ అక్కడ అయితే 2 వెహికల్స్ మనకు కనిపిస్తున్నాయి. అందులో ఒక వెహికల్స్ బ్లాస్ట్ అయిపోయింది. అందులో ఉన్న 12కి పైగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చనిపోయారు. అండ్ చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో అక్కడ బలోచిస్తాన్లో ఏవైతే అటాక్స్ జరుగుతున్నాయో అటు పాకిస్తాన్ ఆర్మీ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పైన అటాక్ చేస్తుంది. అయితే దాన్ని ధీటుగా కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఒకసారి మనము అటాక్స్ చూస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పైన పాకిస్తాన్ అటాక్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఫైరింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ బుల్లెట్స్ తగిలి కూడా ఆ కొండ ప్రాంతం నుంచి ఆర్మీకి బలూచ్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా కిందికి రోల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా పాకిస్తాన్ బలోచిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేసినా కూడా బలోచ్ ఆర్మీని ధీటుగా ఎదుర్కోలేకపోతుంది. దాని ఫలితంగా బాంబు దాడి చేసి 12 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అయితే ఇప్పటికే ఎన్నో సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న పాకిస్తాన్కు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరింత పెద్ద తలనొప్పిగా మారింది.